అందరికీ నమస్కారం. అక్రమ బియ్యంతో దొరికిపోయిన మంత్రి, తీవ్ర కోపంలో పవన్ కళ్యాణ్. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేలా అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పేరుని వెంకటరామయ్య అలియాస్ పేరుని నాని పెద్ద నోరేసుకుని మాట్లాడడం, జగన్ రెడ్డికి పెద్ద పాలేరునని ప్రకటించుకోవడం ఆయన స్టైల్. ఇప్పుడు ఆయన కూడా అడ్డంగా దొరికిపోయారు. రేషన్ బియ్యాన్ని మాయం చేసిన కేసులో ఆయనే తప్పు ఒప్పుకున్నట్లుగా లెటర్ కూడా రాశారు. ఈ వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పేరుని నానికి గొడవలు ఉన్నాయి. వాటిని పౌర సరఫరా శాఖకు అద్దెకి ఇచ్చారు. కానీ సరుకు పెట్టుకోవడానికే నిర్వహణ అంతా వారిదే. అలా పౌర సరఫరాల శాఖ ఆయన గొడవంలో బియ్యం దాచిపెట్టింది. అలా దాచిపెట్టిన బియ్యంలో 250 టన్నులు కనిపించకుండా పోయాయి. అంటే 2.5 లక్షల కిలోలు. ప్రభుత్వం మనదే కదా కనిపించకుండా పోయాయని ఓ లేఖ రాసి ఎంత అవుతుందో చెబితే డబ్బులిస్తామని ఆఫర్ చేశారు. అసలు బియ్యాన్ని మాయం చేయడం ఏమిటి? డబ్బులిస్తామని ఆఫర్ చేయడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బియ్యం అక్రమాలపై సిట్ వేయడంతో ఇప్పుడు మొత్తం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సిట్ కేసులు పెట్టిన అక్రమాలకు పాల్పడిన వారందరిపై చర్యలు తీసుకోనుంది. ఇప్పుడు పేర్ని కూడా ఇందులో ఇరుక్కున్నారు. ఆయన గొడవలు కేంద్రంగా చేసిన అక్రమాలు అన్నీ వెలుగులోకి తెస్తే ఎంతో లోతుకు కూలిపోతారో చూడాల్సి ఉంది. చూసారా ఫ్రెండ్స్? లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.